హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ఎలుగుబంటి అనే కథ చెప్పుకుందాం. పూర్వం ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒకసారి ఆ నక్కకి కూరగాయలు పండించాలని తోచింది. అందువల్ల తన ఇంటి వెనక ఉన్న పెరడు మొత్తం తవ్వి కూరగాయ మొక్కలు వేసింది. అవి పెద్దవై కాయలు కాసే సమయానికి చెట్ల మీద నుంచి మాయం కాసాగాయి. ఎవరో తన కూరగాయలు దొంగలిస్తున్నారని తెలుసుకున్న నక్క దొంగను పోల్చుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ ఆ దొంగ ఎవరైనది తెలియరాలేదు. నక్క పెరట్లో కూరలు దొంగలిస్తూ వచ్చింది మరెవరో కాదు, అది ఒక కుందేలు. కానీ కుందేలు ఎంతో మెలకువతో దొంగతనం చేయడం వల్ల నక్కకు దొంగ ఆచూకీ అస్సలు దొరకలేదు. నక్క చిట్ట చివరికి దొంగ వచ్చే మార్గం తెలుసుకుంది. పెరడు చుట్టూ ఉన్న కంచెలో ఒక చోట కంత ఉంది. దొంగ ఆ కంతలో నుంచే వస్తూ పోతూ ఉండాలి. ఈ సంగతి తెలియగానే నక్క దొంగని పట్టుకోవడానికి ఒక ఉపాయం వేసింది. కంచె వెంబడి పెరుగుతున్న వెదురుగడకు ఒక తాడు కట్టి దాని చివర ఒక ఉచ్చు పెట్టింది. తర్వాత వెదురుగడను వంచి ఉచ్చు కంత వద్దకు వచ్చేట్టుగా అమర్చింది. కంతలో నుంచి ఎవరైనా లోపలికి కాలు పెట్టగానే వెదురుగడ పైకి లేచేట్టు బోను అమర్చి నక్క తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి కుందేలు వచ్చి కంతలో నుంచి ముందు కాలు దూర్చగానే కుందేలు నడుముకు ఉచ్చు చిక్కుకుంది. వెదురుగడ అమాంతం పైకి లేచి కుందేలు భూమికి అంతెత్తున గాల్లో వేలాడసాగింది. కుందేలుకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఎవరైనా వచ్చి తనను రక్షిస్తారా అని చుట్టూ చూస్తుండగా అటువైపుగా ఒక ఎలుగుబంటి తేనె తుట్టెల కోసం వెతుకుతూ వచ్చింది. ఎలుగుబంటన్నా అని కుందేలు కేక పెట్టింది. ఎలుగుబంటి తల ఎత్తి పైకి చూసి, అదేంటి అక్కడేం చేస్తున్నావు అంది. నక్క పెరడుకు నేను కాపలా కాస్తున్నాను. తెల్లవార్లు కాపలా కాస్తే రూపాయి ఇస్తుంది నక్క. అయితే చిక్కేం వచ్చిందంటే నీ పాటి గాంభీర్యం నాకు లేదు. పోనీ ఈ పని నువ్వు చేస్తావా, పిల్లలు గలవాడివి అన్నది కుందేలు. ఎలుగుబంటికి ఆశ పుట్టింది. అది వెదురుగడను వంచి కుందేలును కిందకి దించి ఉచ్చులో నుంచి తప్పించి ఆ ఉచ్చులో తానే ఇరుక్కుంది. కుందేలు వెంటనే పరిగెత్తిపోయి నక్కను లేపింది. నక్కబావ నక్కబావ, దొంగ ఉచ్చులో పడ్డాడు, చూద్దుగానిరా అని పిలిచింది. నక్క చేతికర్ర తీసుకొని ఎలుగుబంటిని చూసి, నీకు ఇదేం రోగం అంది. ఎలుగుబంటి ఏదో చెప్పబోయింది. దాన్ని నోటి మీద కొట్టు ముందు, అబద్ధాలు చెప్పకుండా అన్నది కుందేలు. నక్క ఎలుగుబంటి నోటి మీద కర్రతో కొట్టసాగింది. ఈ లోపల కుందేలు పారిపోయి దారిలో ఒక మడుగుంటే అందులో ముక్కు దాకా మునిగి కూర్చుంది. కాసేపటికి ఎలుగుబంటి జరిగిందంతా నక్కకు చెప్పింది. ఉచ్చు నుంచి బయటపడి కుందేలు కోసం వెతుకుతూ బయలుదేరింది. అది మడుగు దగ్గరకు వచ్చి కుందేలు తల చూసి గోదురుగప్ప అనుకొని, గోదురుగప్ప గోదురుగప్ప, కుందేలు ఇటుగా ఏమైనా వచ్చిందా అని అడిగింది. ఇదిగో ఇప్పుడే అటు వెళ్ళింది అని నక్కను పక్కదారి పట్టించింది కుందేలు. అవి తప్పుదారిన వెళ్ళగానే కుందేలు నిశ్చింతగా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. అయితే కుందేలు అంతటితో ఊరుకోలేదు. కొన్నాళ్లకు దానికి నక్కతో మళ్ళీ ఆడుకోవాలనే ఆలోచన పుట్టింది. పుట్టిన వెంటనే కుందేలు తాను కూర్చున్న దొంగ మీద నుంచి చివాలన పైకి లేచి నిలబడి, తస్సాదియ్య, ఈసారి ఈ నక్కకి సరిగ్గా బుద్ధి చెప్తాను అని పెద్దగా అరిచింది. సమీపంలోనే ఉన్న చెట్టు మీద నుంచి చాడీల పిచ్చుకమ్మ చాలాసేపుగా కుందేలుని గమనిస్తూ ఈ మాటలు మొత్తం విన్నది. తాబేలు మీద ఓడాక కుందేలు పిచ్చుకమ్మకు కూడా లోకువే అయింది. నక్కబావతో చెప్తాలే నీ మాటలన్నీ, నక్కబావతో చెప్తాలే, ఈ రోజు నీ పని అయిపోయిందిలే అని పిచ్చుకమ్మ కొమ్మ మీద నాట్యం చేసి తుర్రున ఎగిరిపోయింది. కుందేలుకు ఒక్కసారిగా మతిపోయినట్టయింది. ఏం చేయాలో తోచలేదు. కొంతకాలం పాటు నక్క ఎదుట పడితే తన ప్రాణాలకే ప్రమాదమని తెలుసుకుంది.
దీంతో కుందేలు నేరుగా అక్కడి నుంచి తన ఇంటికి బయలుదేరింది. కానీ కుందేలు అదృష్టం బాగుండి అది ఎంతో దూరం వెళ్ళకముందే నక్క దానికి ఎదురుగా వస్తూ కనిపించింది. కుందేలు అప్పటికప్పుడే ఒక యుక్తి పన్నింది. ఇంకా నక్క అంత దూరాన ఉండగానే, ఏంటిది నక్క బావా, నేను నీకేం ద్రోహం చేశానని, నన్ను నా వాళ్ళని నాశనం చేస్తానని అందరితోనూ అంటున్నావట కదా, మన స్నేహం ఎప్పటి నుంచి అయిపోయింది అని రోషంగా అడిగింది. దీంతో నక్కకు విపరీతమైన కోపం వచ్చింది. నేను అలా అనలేదు, అసలు ఇవన్నీ నీతో అన్నవారెవరు అని అడిగింది. ఎవరు చెప్తే ఏమిట్లే, పిచ్చుకమ్మ అంది. నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా, ఒళ్ళంతా మండిపోయింది. చెప్పొద్దు. ఆ కోపంలో నీ మీద ఏవేవో మాటలు విసిరేశాను. ఇంకా నయం, నువ్వు అక్కడ లేవు, ఉంటే చాలా బాధపడేవాడివి. కోపం తెచ్చుకొని ఆ కోపంలో నన్ను చంపేసేవాడివేమో కూడా అన్నది కుందేలు. ఆ పిచ్చుకమ్మ పని చెప్తాను ఉండు అంటూ నక్క ముందుకు సాగిపోయింది. నక్క కొంత దూరం వెళ్ళాక దారి పక్కన ఉన్న ఒక పొద నుంచి, నక్క బావా, నక్క బావా, ఎక్కడికి వెళ్తున్నావు నక్క బావా, నాకు చెప్పకుండా వెళ్తున్నావా నక్క బావా అని పిచ్చుకమ్మ పిలుపు వినిపించింది. కానీ నక్క పిచ్చుకమ్మ మాటలు వినిపించుకోకుండా ముందుకు వెళ్ళిపోసాగింది. నక్క బావా, నక్క బావా, ఒక్కసారి నా మాట వినిపో. నా మాట విన్నావంటే నీకు ఆ కుందేలు మీద ఎక్కడ లేని కోపం వస్తుంది. అసలు ఆ కుందేలు నీ గురించి ఎన్నేసి మాటలంటుందో తెలుసా అని పిచ్చుక మళ్ళీ అన్నది. నక్క అప్పటికీ వినిపించుకోనట్టు నటించింది. కొంత దూరం వెళ్ళి నిద్రపోబోతున్నట్టుగా పడుకుంది. పిచ్చుక నక్క ఎదురుగా వాలింది. నీకో రహస్యం చెప్పాలి నక్క బావా అని అన్నది. నీ మాట నాకు కొంచెం కూడా వినిపించలేదు, కొంచెం దగ్గరికి వచ్చి చెప్పొచ్చు కదా అని అంది నక్క. పిచ్చుకమ్మ ఎగ్గిరి నక్క తోక మీద వాలింది. ఇంకొంచెం దగ్గరికి రా అని అడిగింది నక్క. పిచ్చుకమ్మ ఈసారి నక్క నడుము మీదకి దూకింది. అది కాదు నక్క బావ, అసలు ఆ కుందేలు అని ఏదో చెప్పబోతూ ఉండగా, ఇంకా దగ్గరికి రావాలి, ఇంకొంచెం ముందుకి అన్నది నక్క. పిచ్చుకమ్మ ఈసారి నక్క పొట్ట మీదకి గెంతింది. చూడు నక్క బావ, ఆ కుందేలు నిన్ను ఎన్నేసి మాటలంటుందో అని అనబోయింది. నాకు 2 చెవులు వినపడవు, కాబట్టి నువ్వు ఒక పని చేయి, అక్కడి నుంచి ఎగిరి వచ్చి నా మూతి మీద వాలు. నువ్వు చెప్పాలనుకుంటున్నది నా చెవిలో గట్టిగా చెప్పు, అప్పుడు గాని నువ్వేం చెప్పబోతున్నావో నాకు అర్థం కాదు అన్నది నక్క. పిచ్చి పిచ్చుక అలాగే అని నక్క మూతి మీద వాలింది. సరిగ్గా అదే సమయానికి నక్క నోరు తెరిచి పిచ్చుకను గుటుక్కును మింగి లేచి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.